ఏమో వాళ్ళు బాధపడతారేమో కాదు, ఒకరి బాధ కాదు, నువ్వు బాధల్లో పడకుండా ఉండాలి అని అంటే ప్రభు సన్నిధానంలో ఆత్మదేవుడు ఉచ్చరింప సఖ్యము కాని ఆత్మ నీలో క్రియ చేయగలుగుటకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపంలో పడకుండా దేవునికి తగిన వారంగా, దేవుని బిడ్డలంగా పిలువబడే వారంగా మనల్ని చూసి నిజంగా వీడు దేవుడి బిడ్డండి అని చెప్పాలి సాక్ష్యం. నువ్వు స్కూల్లో ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు ఇన్స్టిట్యూషన్లో ఉన్నా, నువ్వు ప్రైవేట్ జాబ్లో ఉన్నా, గవర్నమెంట్ జాబ్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇరుగు పొరుగు వారి ఎదుట నిన్ను చూసి జనులు ఏం చెప్పాలి తెలుసా? ఈమె రియల్గా నిజంగా దేవుని బిడ్డండి. ప్రార్థనలోనే కాదు, ఓర్పుతో సహనంతో తన మాటలు, ఒక్కోసారి మందిరంలోకి వస్తే మధురమైన మాటలు పాడతాం, మాటలు చెప్తాం, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మన ఒరిజినాలిటీ కనిపిస్తుంది. అందుకే ఇంట్లో వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, నీ పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నీ సాక్ష్యం చెప్పాలి.